ఎట్లుందాకి? బాగుందా? బాగుందా? టేస్ట్ ఇట్లా బాగుంది, పర్ఫెక్ట్గా వచ్చిందా? ఓకే, బాయ్ చెప్పు. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి మినపవడలు తయారు చేస్తున్నాను. మినపవడల్లోకి 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి తీసుకున్నా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి కదా అని పెద్దగా కట్ చేసుకోవద్దు, స్మాల్గా కట్ చేసుకోవాలి. అప్పుడే మనం తినేటప్పుడు మన నోటికి తగిలి మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇందులో నేను ఏం వేయట్లేదు, అయినా కూడా హోటల్ లాగా పర్ఫెక్ట్ షేప్ వస్తాయి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్, మిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. నేనేం సోడా గిట్లా ఏం వాడట్లేదు, న్యాచురల్గానే వేస్తున్నా. షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని వెలిగించుకొని ఒక బ్లాండీ పెట్టుకొని అందులోకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఇటు సైడు అలాగే చట్నీకి కావాల్సినది ఒక 25 గ్రాముల పల్లీలు తీసుకుందాం. నేనైతే నాకు కావాల్సినంత చట్నీకి తీసుకున్నా, మీకు కావాల్సినంత చట్నీకి తీసుకోండి పల్లీలు. ఇది చట్నీకి ఇటు ఇంకా ఆయిల్ హీట్ కాలేదు. సైడ్ చట్నీకి తయారు చేస్తున్నా, చట్నీకి రెడీ చేస్తున్నా. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు నేను చూపించిన విధంగా మంచిగా రౌండ్ షేప్లో పిండిని తీసుకోండి. దగ్గరలో వస్తుంది, వాళ్ళకు కూడా తెలియాలి కదా. కొంచెం వాటర్ తడి వేసుకొని చేయితోనే చేస్తున్నా, ఎలాంటి
చూడండి ఇట్లా వస్తుంది. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకోవడం వల్ల వడ మాడిపోకుండా ఉంటుంది. మళ్ళీ ప్లస్ లోపల మంచిగా ఉడికిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చాయి వడలు, పర్ఫెక్ట్ వచ్చాయి. చట్నీ కావాల్సిన కొద్దిగా సాల్ట్, ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, కొద్దిగా జీలకర్ర. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి చట్నీకి. ఉందాకి బాగుందా? బాగుందా? టేస్ట్ ఇట్లా బాగుంది, పర్ఫెక్ట్గా వచ్చిందా? ఓకే బాయ్ చెప్పు. బాయ్.